గుళ్ళకు రాగానే చల్లగా ఉన్నది మంచిగా. లోపలికి వస్తే ఇటు దిక్కొక అర్ర ఇటు దిక్కొక అర్ర లెక్క ఉన్నది, ముద్దుగున్నది కదా, ప్రశాంతంగా ఉన్నది, చాలా చల్లగా ఉన్నది. ఈడ మామూలుగా గుడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా ఉండాలనుకుంటే సత్రాలు గిత్రాలు ఉన్నా లేకపోయినా గుడికాడ జరసేపు నిద్ర చేయాలనుకుంటే అమాస పుట్ట చాలా మంది వస్తుంటారు శివనాలయానికి. అట్లాంటి వాళ్ళు పండుకోనికి జాగా మంచిగా ఉంది కదా. లోపలికి పోదామండి. ఒకసారి గంట కొడతా పర్వాలేదు, ఇది నాకు చెప్తున్నది. స్వామి రామలింగేశ్వర స్వామికి జై అనుకుని లోపలికి రాగానే శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము. ఆహా, వీరభద్రుడు స్వామిని చూడండి ముద్దుగా. స్వామిని చూసుకొని దండం పెట్టుకోండి. ఓహో, ధ్వజస్తంభం చూడండి ఒక పరి ఎంత పెద్దగా ఉన్నదో. స్వామి ఆలయంలోకి వస్తే మస్తు పెద్దగా ప్రశాంతంగా ఉన్నది ఆలయం అంతా కూడా. ధ్వజస్తంభం కాడ ఒకసారి దండం పెట్టుకుందామండి. ఎందుకంటే గుడికి మనం వస్తే ధ్వజస్తంభానికి దండం పెట్టుకుంటే నేను వచ్చిన స్వామి అని అటెండియన్స్ చేసుకుంటారు కదా, హాజరు అదనమాట. హాజరు వేసుకున్నాడు అడనే ధ్వజస్తంభం కాడ. ఒకసారి లోపలికి పోదాం పండిగా. ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయము, చాలా పాత గుడి. ఒకసారి లోపలికి పోదాం పండి. ఇవన్నీ కూడా రాయి కట్టడం కాబట్టి ఇంత చల్లగా ఉన్నది. గుళ్ళకి రాగానే స్వామి వినాయకుడు ఉన్నాడు ఈడ. అటుకెంచి లోపలికి పోతే నందిని దాటి లోపలికి పోయి ఇగో ఒక్కసారి స్వామి నేను వచ్చిన అని దండం పెట్టుకుందామండి. గుండాల అంబ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక మంచిగా అనిపించింది. అరే స్వయంభులింగం అంటే పబ్లిక్ బాగానే వస్తారు ఇక్కడికి. ఈ లింగానికి మస్తు ప్రత్యేకత ఉన్నది. ఇవన్నీ ముచ్చట్లు విన్నాక ఒకసారి పంతుల స్వామితో మాట్లాడి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. స్వామి చల్లగా చూడు, నన్ను మా పబ్లిక్ అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచు, ఐశ్వర్యంతో ఉంచు, నిమ్మలంగా ఉండేటట్టు చూడు స్వామి.